హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా. ఈరోజైతే నేను మురుమురాల ఉగ్గాని చేయబోతున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే మురుమురాల్ని తీసుకోవాలండి. నేనైతే ఒక 2 కప్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని వాటర్ వేసి బాగా నానబెట్టుకోవాలి. ఇంక ఇప్పుడైతే ముందు తాలింపు ప్రిపేర్ చేసుకుందాము. నీళ్ళు తర్వాత వేసుకుందామండి. తాలింపు దించే ముందు వేసుకోవాలండి. వాటర్ అనేది ముందే వేసుకుంటే పొడి పొడిగా మెత్తగా అయిపోతాయి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసేసి ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు వేసి ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ ఏం రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులోనే ఒక టమాటా వేసుకోవాలి. ఇది కూడా బాగా మెత్తగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. బాగా కుక్ అయ్యేంత వరకు ఉంచేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ అయితే వేసుకుందామండి. ఎన్ని కావాలో అన్నీ వేసుకొని బాగా తొందరగా మెత్తగా అయిపోతాయండి ఇవి. ఇంకొక ప్లేట్లోకి అయితే బాగా గట్టిగా ఇలా ప్రెస్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. దీంట్లో కూడా డస్ట్ అనేది ఉంటుందండి. ఇంక ఇప్పుడు మన తాలింపు కూడా బాగా కుక్ అయిపోయిందండి. ఇందులో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఉప్పు కూడా చూసి వేసుకోండి. నేను ఇందాకలా కొంచెమే వేసాను కదా, ఇంకొంచెం వేసాను. ఇప్పుడు ఇందులోనే మనం మురుమురాలని వేసేసుకోవాలండి. మా సైడ్ అయితే బొరుగులు అంటామండి దీన్ని. ఇంక ఇవి కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇంక ఇప్పుడైతే వానలు ఎక్కువ పడుతున్నాయి కదండి, బయటికి పోయే అవకాశం ఉండదు కాబట్టి ఇంట్లోనే ఈ విధంగా సింపుల్గా ఏదో ఒకటి వేడివేడిగా చేసుకొని తింటే చాలా హ్యాపీగా అనేది ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా సూపర్గా ఉంటుంది.